ఒక పల్లెటూరిలో సుబ్బమ్మ అనే ఒక పెద్దావిడ ఉండేవారు. వారిది చాలా పేద కుటుంబం. అయినా ఆమె మంచి ఆలోచనలు, మాట్లాడే విధానం, అందరితో ప్రేమగా ఉండే మనసు అందరినీ ఆకట్టుకునేది. ఊర్లో అందరూ ఆమెను గౌరవంగా చూసేవారు. ఆమెకొక కొడుకు, పేరు శ్యామ్. చదువుకుని సిటీలో ఉద్యోగం చేసేవాడు. ఒకరోజు శ్యామ్ ప్రేమ పెళ్లి చేసుకుని తన భార్యతో ఊరికి వచ్చాడు. అతని భార్య పేరు మధు. ఆమె డిగ్రీ చదివింది కానీ పెద్దవాళ్ళని గౌరవించడం తెలియదు. ఊరిలో అడుగు పెట్టగానే మధు అత్తగారితో ఇంకా ఊర్లో వాళ్లతో కూడా దురుసుగా ప్రవర్తించేది. ఈ పల్లెటూరులో సిలిండర్ గ్యాస్ కూడా లేదు, టీవీ ఫ్రిడ్జ్ ఏమీ లేవా, ఓ మై గాడ్, ఇక్కడ అసలు ఎలా ఉంటున్నారు అని చాలా చులకనగా మాట్లాడేది. ఊరి వాళ్ళని కూడా వీళ్ళందరికీ అసలు ఏం తెలియదు, ఎలా బతుకుతున్నారో అని అందరినీ చిన్న చూపు చూసేది. అలాంటి ప్రవర్తన కలిగిన మధుని ఆమె మాటలకి అందరూ అసహ్యించుకున్నారు. సుబ్బమ్మ కోడల్ని ఏమీ అనేది కాదు. ఆమె ప్రశాంతంగా చాలా మంచిగా చూసుకునేది. ఒక్కసారి కూడా మధుని కోప్పడలేదు. కాని ఒకరోజు మధుకి ఆమె అత్తగారు పద్ధతిగా ఆమెకు అర్థమయ్యేలాగా చక్కగా బుద్ధి చెప్పాలనుకుంది. ఒక మధ్యాహ్నం మధు కూర వండుతుంటే మంట ఎక్కువగా ఉండడం వల్ల కుండ పగిలిపోయింది. కూర మొత్తం పొయ్యిలో పడి పెద్దగా మంటలొచ్చాయి. వెంటనే సుబ్బమ్మ మంటల మీద నీళ్లు పోసి ఆర్పింది. మధు చాలా భయపడిపోయింది. ఆ తర్వాత మెల్లిగా మధును పిలిచి కూర్చోమని చెబుతుంది సుబ్బమ్మ. మధు బంగారం, నీ చదువు గొప్పది, నువ్వు చూసిన ప్రపంచం పెద్దది. కాని ఇక్కడ పల్లెలో ఉన్న మమ్మల్ని చిన్న చూపు చూడకు. మేం బతికేది పల్లెల్లో, కాని మనసులో పట్టణమంత విశాలం ఉంటుంది. నీవు చదువుకున్నది పుస్తకాలతో, కాని మేము నేర్చుకున్నది అనుభవాలతో. ఇక్కడ మనుషుల్ని చూడాలంటే కళ్ళ కన్నా మనసే ముఖ్యం అని చెబుతుంది. ఆ మాటలు మధు గుండెను తాకాయి. మొదటిసారి సుబ్బమ్మ పాదాలకు నమస్కారం చేసింది. ఊరి పెద్దలందరి ముందే చెప్పింది, అత్తగారు, ఇంకా మీరు చూపిన ప్రేమకి నేనింకా తగిన కోడలిని కాదు, కాని ఇప్పటి నుండి మంచి కోడలిగా ఉంటాను. మిమ్మల్ని నా మాటలతో చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించండి అని చెప్పింది. ఈ పల్లెని నేనెప్పటికీ విడిచిపెట్టను అని అంటుంది. చూసారా, జ్ఞానం పుస్తకాల వల్ల వస్తుంది, కాని మానవత్వం, అనుభవం, ఓర్పు, గౌరవం వల్లే వస్తుంది. గర్వాన్ని గెలిచేది జ్ఞానం కాదు, ప్రేమతో చెప్పే మాటే. ఈ వీడియో మీకు నచ్చితే మన SAS ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.